10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు 100% ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 121 పాఠశాలలకు చెందిన 1725 మంది బాలురు, 1724 మంది బాలికలు, మొత్తం 3449 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి విజయం సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. సబ్జెక్టుల్లో వెనుకంజలు ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు నమూనా పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పరీక్షలంటే భయం లేకుండా నిస్సంకోచంగా వ్రాసే విధంగా సన్నద్ధం చేయాలని సూచించారు. గత సంవత్సరం 100% ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే తక్కువ ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గత సంవత్సరం 92.96% ఫలితాలు సాధించామని, ఈ సంవత్సరం అధిగమించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, డిపిఆర్ఓ శ్రీనివాస్, పరీక్షల విభాగం ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి చంద్రశేఖర్, ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. So, ఈ schools ki aqua focus పెట్టాలి. మిగతా schools లో కూడా they should also carry on the work, but main focus, aqua focus should be on schools which could not perform last year. So, మీరు కూడా ఒక action plan తయారు చేయాలి. So, similarly, last time కంటే ఈసారి కూడా చాలా difference ఉంది, because last time teachers availability was not there. This time ప్రతి school లో after DSC exam రిజల్ట్స్ అందరికి కౌన్సిలింగ్ తర్వాత మనం అన్ని స్కూల్స్ లో టీచర్స్ పంపించాం. అండ్ దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ టీచర్స్ ఎనీవేర్. మీరు సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు, సో ఆ టీచర్స్ తో అది ఎక్స్ట్రా క్లాస్ పెట్టి అండ్ ఎన్ష్యూర్ చేయాలి 100% రిజల్ట్ వస్తుంది.